ఏమైంది? ఏమైంది అంటావేంటన్నా? ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడివి, మాజీ సీఎంవి అయ్యుండి ఇండిపెండెన్స్ డే కి ఫ్లాగ్ హోస్టింగ్ కూడా చేయలేదు. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. ఇదే దేశభక్తి అన్నా. నాలో ఇంకా విధేయత ఉందన్నా, అందుకే ఫ్లాగ్ హోస్టింగ్ చేయలేదు. విధేయత ఉండడం వల్ల ఫ్లాగ్ హోస్టింగ్ చేయకపోవడం ఏంటన్నా? విధేయత ఉంటే చేస్తారు కదా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. లేదు లేదు, నువ్వు విన్నది నిజమే అమ్మటి. విధేయత ఇంకా ఉండడం వల్లే నేను ఫ్లాగ్ హోస్టింగ్ చేయలేదు. ఇదేంటైతే? అరే నీ అబ్బా అన్న టాబ్లెట్ వేసుకోలేదా? ఏం మాట్లాడుతూ ఉన్నావు రోజా? ఏ కైని బొర్రకి నీ మాటలు అర్థం అవడం లేదన్నా. కొంచెం వివరంగా చెప్పన్నా. ఈ రోజు నేను మా నాన్న సీఎంలు అయ్యామంటే కారణం ఎవరు? జనం, బ్రిటిష్ వాళ్ళు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. అవును, బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించే రోజుల్లో వాళ్ళకి బీఫ్ సప్లై చేయడానికి ఏ హిందువు ముందుకు రాకపోతే మా తాత పనిచేసి డబ్బులు ఆస్తులు కూడబెట్టాడు. ఆడో పెద్ద బోగ్గాడు సార్. సంస్కారహీనులు. ఆ ఆస్తుల వల్లే మా నాన్న సీఎం అయినాడు. తర్వాత నేను సీఎం అయినాను. నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోసం పౌరుషం మానం మర్యాద బ్రిటిష్ వాళ్ళ పట్ల విధేయత వల్లే నేను ఇండియన్ ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేయలేదు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. అన్నా, మనది వైసీపీ అనుకున్నా అన్నా. ఈస్ట్ ఇండియా కంపెనీయా?